డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. గుంటూరులో అంబటి రాంబాబు ఓవర్ యాక్షన్ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ప్రతిసారి ఆయన ఏదో ఒక మిష పెట్టుకొని బజార్లోకి రావటం, విచిత్రమైన కామెంట్స్ చేయటం, అందులో ఒకసారి నోటు దురుస్తోటి చంద్రబాబు నాయుడిని అడ్డమైన బూతులన్నీ తిట్టి జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. ఈ రోజున పెట్రోల్కి సంబంధించి ధరల పెంపుదల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ప్రజలకు అన్యాయం జరిగిపోతుందని, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మాత్రమే పెంచినట్టుగా వాళ్ళు ఒక హంగామా చేసే ప్రయత్నం చేశారు. ఇది వాళ్ళ రాజకీయ ఉనికి చాటుకోవడానికి చేస్తున్న ఒక కార్యక్రమం. ఇందులో అంబటి రాంబాబు కూడా మరి గుంటూరులో తానేదో మొత్తం నడపాలి అనే ఒక దుగ్ధ కలిగి వెనక నుంచి లేళ్ల అప్పిరెడ్డి లాంటి వాళ్ళందరూ కాళ్ళలాగి పడేస్తున్నా కూడా తమ్ముడితోటి కలిసి మిగతా కొంతమంది అనలిస్టులతోటి సమాలోచనలు జరిపి ఆయన ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ రోజున ఆయనకు మరొక అవకాశం దొరికింది. పెట్రోల్ ధరల మీద మరి జనాన్ని అంతా పోగేసి రోడ్లో హంగామా చేయాలి అనే దాని మీద వైసీపీ కార్యకర్తలు కూడా చాలామంది వచ్చి ఆయనతో పాటుగా మరి ఈ పెట్రోల్ ధరల మీద వాళ్ళు కూడా నినాదాలు చేయటం, ఇందుకు నిరసనగా నేను రుక్షా దొక్కుతున్నాను అంటే, మరి రుక్షా దొక్కినంత మాత్రాన్ని పెట్రోల్ ధరలు తగ్గుతాయేమో తెలియదు. కాకపోతే ఇందులో కొన్ని విచిత్రమైన కామెంట్స్ చేశాడు. అందుకనే అంబటి రాంబాబు ఎప్పుడు మాట్లాడినా అదో పెద్ద ఓవర్ యాక్షన్ లాగా ఉంటుంది అని చాలామంది అంటూ ఉంటారు. ఇది నేను కొత్తగా చెబుతుంది ఏం కాదు, చాలా రోజులుగా అంబటి రాంబాబు మీద ఉన్నదే ఆయన ఒక పెద్ద ఓవర్ యాక్షన్ గాడని. ఇక లోకేష్ మీద కొన్ని కామెంట్స్ చేశాడు. లోకేష్ అనంటే ఆ పేరు కాదు ఆయనకి, లవ్ క్యాష్ అని పెట్టాలి ఆయనకి పేరు. అసలు నాకు హరికృష్ణే చెప్పాడు, వాళ్ళ మేనమామే చెప్పాడు నాకు, అన్నప్రాసన రోజు లోకేష్ డబ్బులు పట్టుకున్నాడు, అందుకని ఆయనకి లవ్ క్యాష్ అని నిక్ నేమ్ చేస్తున్నాను నేను అని చెప్పి ఈయన కొన్ని కామెంట్స్ చేశాడు. అంటే అన్నప్రాసన రోజున డబ్బులు పట్టుకుంటే డబ్బును ప్రేమిస్తారని, కలం పట్టుకుంటే పెద్ద రచయితలు అయిపోతారు, లేదు చదువు బాగా వచ్చేస్తుందని, కత్తి పట్టుకుంటే రాజు అయిపోతాడని, ఇలాగా రూల్స్ ఏం లేవు. మరి ఏదో అదొక ప్రాసెస్, అది చేస్తారు. అందులో చాలామంది పిల్లలు, కేవలం లోకేషే కాదు, ఈ ప్రపంచంలో అన్నప్రాసన చేసిన చాలామంది పిల్లలు డబ్బులు పట్టుకునే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే రంగురంగులుగా కనపడతాయి కాబట్టి. కొంతమంది కలం, కొంతమంది కత్తి, పుస్తకం ఇట్లా పట్టుకుంటారు. ఎందుకంటే మరి అమావాస్య రోజున పుడితే వాడు దొంగ అవుతాడు అనే నానుడి కూడా ఉంది. మరి వైసీపీలో ఎంతమంది మరి అమావాస్య రోజున పుట్టారో, అసలు అంబటి రాంబాబే అమావాస్య రోజు పుట్టాడండి అని చెప్పి ఈ రోజున చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఆయన మీద రిటర్న్ కౌంటర్ వేస్తున్నారు అనుకోండి. అంటే ఆ రోజున ఏం జరిగిందో దాని ప్రకారంగా జాతకం ఉంటుంది అని అనుకుంటే, ఈ రోజున పెట్టుడు జాతకాలతోటి మరి ముహూర్తాలు పెట్టి మరి సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీస్తున్నారు. రేపు వాళ్ళు ఏమవుతారో కూడా తెలియటం లేదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున. కాకపోతే లోకేష్ మీద కామెంట్ చెయ్యాలి అని అనుకున్నప్పుడు డైరెక్ట్గా లోకేష్ మీద కామెంట్ చేసేది ఎందుకని? ఇప్పుడు ఈ పెట్రోల్ని ఆసరా చేసుకొని ఏదో విచిత్రమైన మాట మాట్లాడాలి, మనం ఖచ్చితంగా విచిత్రంగా మాట్లాడాలి, అప్పుడే మనల్ని ప్రజలు గుర్తిస్తారు అనే ఒక దొంగ మరి ఈ అంబటి రాంబాబులో ఉంది. మరి అందుకనేగా ఆయన సంబరాల రాంబాబుగా పేరు పడ్డాడు. లేకపోతే ఆయన మీద కొంచెం ఏదో ఉంది కదా, ఒక గంట మాత్రమే ఉంటారా, ఇంకేం ఉండరా, సంజన, సుకన్య, ఇలాంటి కొన్ని రూమర్స్ కూడా ఆయన మీద వచ్చాయి. మరి ఆయన ఏం పట్టుకున్నాడో మరి అన్నప్రాసన రోజున ఇలాంటివన్నీ వచ్చాయి కదా. ఇప్పుడు లోకేష్ మీద ఉన్నది కూడా రూమర్ కిందే లెక్క. లోకేష్కి డబ్బు అంటే ప్రేమ ఎక్కువ, అధికారంలోకి వచ్చి డబ్బు సంపాదనలోనే పనిలోనే పడ్డాడు అంటే, మరి అసలు జగన్మోహన్ రెడ్డి గత పాలన చూసాం, 2019 నుంచి 24 దాకా జరిగిన పాలన కానీ లేదు. గతంలో వైఎస్ఆర్ అధికారంలో ఉన్న సమయంలో అంబటి రాంబాబు కూడా వైఎస్ఆర్ ఎన్నికడితే తిరిగాడు కదా, ఆ ఉన్న సమయంలో ఆయన అంత పెద్ద అక్రమ సంపాదన చేయటానికి ఆయనేం పట్టుకున్నాడు లేదు. ఆయన అధికారంలో ఉన్న సమయంలో 19 నుంచి 24 వరకు మాలాంటి వాళ్ళ మీద అనేక రకాలైన దాష్టికాలు చేయడానికి, లేకపోతే చాలామంది చనిపోవటానికి కూడా కారణమయ్యాడు. డాక్టర్ సుధాకర్ ఎలా చనిపోయాడండి? కేవలం ఇదిగో జగన్మోహన్ రెడ్డి కక్షా కార్పణ్యాల మూలంగానే. ఆయన ఏదో తిట్టాడన్న కారణానికి అనేక రకాలుగా చిత్రవద చేసేసారు ఆయన్ని. ఇక ఆ మనక్షోభతోటి ఆయన చనిపోయాడు అనుకోండి. అసలు పిచ్చోడుగా ముద్ర వేయడానికి పిచ్చి హాస్పిటల్లో చేర్చి పిచ్చెక్కటానికి మందులు ఇచ్చారన్న రూమర్ కూడా ఉంది వీళ్ళ మీదన. ఆయన పిచ్చి ఆసుపత్రిలో వీళ్ళే జాయిన్ చేశారు, అది నిజమే కనపడతా ఉంది. మరి అక్కడున్న డాక్టర్ని కొంచెం మేనేజ్ చేసి ఆయనకు అలాంటి మందులు ఇచ్చే ప్రయత్నం చేశారని కూడా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి మీద అయితే హైదరాబాద్లో ఆయన
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్న సమయంలోనే వివేకానంద అనే ఒక హై స్కూల్ నుంచి కొన్ని టెస్ట్ పేపర్లు దొంగలించి, పరీక్షా పేపర్లు దొంగలించి వాటిని తీసుకెళ్లి హిమాయత్ నగర్లో ఒక మారుతి వ్యాన్లో పెట్టుకుని వాటిని జనాలకు అమ్ముతూ ఉన్నాడు. పోలీసులు పట్టుకున్నారు. తర్వాత ఆ వ్యాన్ ఎవరిదయ్యా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉందనేది కూడా అప్పుడున్న ఒక నానుడి. దీంతో పాటుగా మరి మొన్ననే ఏబిఎన్ ఆర్కే ఒక విషయం ఏదో 25 సంవత్సరాల కింద జరిగిన దిగ్భ్రాంతికరమైన సంఘటన బయట పెడతానన్నాడు. ఇలాంటివన్నీ జరగటానికి మరి జగన్మోహన్ రెడ్డి అన్నప్రాసన రోజు ఏం పట్టుకుని ఉంటాడు అంటే, వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సాంప్రదాయంలో ఈ అన్నప్రాసన ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే గనక ఏం పట్టుకుని ఉంటే ఇలాంటివన్నీ జరుగుతాయి. దానికి ఏమన్నా రంబటి రాంబాబు చెప్పగలుగుతాడా? అంటే చిన్నప్పుడు మనం ఏదో చేస్తే అది ఇప్పటిదాకా ఇలా వస్తుంది అని చెప్పడానికి ఏమన్నా నిదర్శనాలు కూడా ఏమన్నా ఉన్నాయా? లేదు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే నోటికొచ్చిన అడ్డమైన బూతులు తిట్టడానికి, వాళ్ళ నోటి దురుసు చూపించుకోవటానికి రోజా అన్నప్రాసన రోజున ఏం పట్టుకుంది, కొడాలి నాని అన్నప్రాసన జరిగిందా, అసలు ఆ రోజున ఆయన ఏం పట్టుకున్నాడు, వల్లభనేని వంశీ ఏం పట్టుకున్నాడు, అసలు వైసీపీలో ఉన్న నాయకులు అందరూ అన్నప్రాసన రోజు ఏం పట్టుకున్నారో చెప్పండి. ఎందుకంటే వాళ్ళ అదేదో పెద్ద కల్టులాగా కనపడతా ఉంది. నోటికొచ్చినట్టు మాట్లాడటం, ఇంతెంతలా ఉన్న అరవటం, జనాల మీద ఎగబట్టం, ఇలాంటివన్నీ చేస్తుంటే ఏం పట్టుకుంటే అవన్నీ వస్తాయి అనేది ఒక ప్రశ్న తయారవుతుంది. మరి లోకేష్ అన్నప్రాసన రోజు పట్టుకున్న విషయాన్ని మీరు చెప్పగలుగుతుంటే, హరికృష్ణే మీకు వచ్చి చెప్పాడు, వాళ్ళ మేనమామే చెప్పాడు అని అంటే మీకు ఆయనతోటి అంత జిగిరీ దోస్తు ఉంటే మిగతా వాళ్ళతో లేదా? వాళ్ళదేమన్నా కనుక్కొని చెప్పగలుగుతారా? ఎందుకని ఈ పోస్కోలు కబుర్లు? ఏదైనా సంస్థాగతంగానో లేకపోతే పాలసీ పరంగానో విమర్శలు, అది వేరే విషయం. అసలు వ్యక్తిగత విమర్శల జోలికి వైసీపీ నాయకులు ప్రతిసారి వెళ్తారు ఎందుకు? అదే అర్థం కాని అంశం. ఎందుకంటే ఆడ జరుగుతున్న మ్యాటర్లో లేదు విషయం, అసలైన విషయం లేదు కాబట్టి. ఇప్పుడేదో కొత్తగా ధరలు పెరిగిపోయినట్టు, జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు ఏమీ పెరగనట్టుగా మాట్లాడతారు. 76 రూపాయలు ఉన్న పెట్రోలు జగన్ దిగిపోయే నాటికి 110 రూపాయలు అయింది. ఆ 110 రూపాయలు అవటానికి ఎన్ని రకాలైన కారణాలు ఉన్నాయి. రోడ్డు సెస్ తోటి ఒకసారి రేట్లు పెంచాడు, ఆ తర్వాత ఈ స్థిరీకరణ ధరని మార్పులు చేసి ఒకసారి రేట్లు పెంచాడు కోవిడ్ సమయంలో. దానికంటే ముందుగానే అసలు ఖజానా ఖాళీగా ఉందని చెప్పి ఊరికనే వస్తుంది కదా అని చెప్పి పెట్రోల్ రేట్లు పెంచాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వమో లేకపోతే చంద్రబాబు నాయుడు, లోకేష్ పెంచిన ధరలు కాదు ఇవన్నీ. ఇవి దేశం అంతటా పెరిగిన ధరలు. దీనికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. కేవలం మన దేశం ఒక్కటే కాదు, ప్రపంచ దేశాలే అసలు చమురు గురించి అతలాకుతలం అయిపోతున్నాయి. చాలా దేశాలు ఈ చమురు మీద ఆధారపడి ఉన్న దేశాలు ఇప్పుడు బాగా నష్టాలు వచ్చే సమయానికి కూడా వచ్చేసింది. హర్మూజ్ జలసంధి ఎంత పెద్ద కీ రోల్ ప్లే చేస్తుందో కూడా మనందరికీ తెలుసు. ఈ యుద్ధం సమయంలోనైనా కూడా పెట్రోల్ రేటు పెరగకుండా ఎలా ఉంటుందనేది ఒకసారి ఆలోచించుకోవాలి. కాకపోతే దీనికి లోకేష్ అన్నప్రాసనకి లింక్ చేశాడంటే అంబటి రాంబాబు ఓవర్ యాక్షన్ అనేది మామూలుగా లేదనేది ఇక్కడ అర్థమైపోవటం లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.